ఈ రోజు దానికి తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వమే నేరుగా స్పందించడం జరిగింది. 3 రోజుల కిందట కూడా మనం మినిస్టర్ గారులను కానివ్వండి, లేకపోతే ఉన్నత అధికారులు ఎవరైతే ఎండోమెంట్ శాఖకు సంబంధించిన వారందరికీ కూడా కలవడం జరిగింది, వాళ్ళని బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ పూర్తిగా కూడా ఈ రోజు హైదరాబాద్ ఎస్పెషల్లీ ప్రాశస్త్యం ఉన్న మహానగరాన్ని ఒక టెంపుల్ హెరిటేజ్ క్లస్టర్గా డిక్లేర్ చేయాలి. దీనికి సంబంధించిన ఆస్తులు పరిరక్షింపబడాలి. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఇన్ని ఆలయ భూముల ఆస్తులు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాలి. ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలకు కూడా మనం శ్రీకారం చుట్టాలని చెప్పాము. అలాగే పీపీపీ మోడల్ సజెస్ట్ చేశాము. దీని అన్నిటికీ కూడా మనము ఈ వచ్చే వారము పూర్తి స్థాయి నివేదిక ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆల్రెడీ మనతో ఉన్నది కాబట్టి చాలా సుదీర్ఘంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా ఆ రిపోర్ట్లో పూర్తిగా వెల్లడించడం జరిగింది. ఇది ఒక చక్కటి డెలిబరేషన్స్ జరిగాయి. చాలా సుముఖంగా ప్రభుత్వ అటు మంత్రివర్గం నుంచి అటు అధికారులు చాలా సుముఖంగా వారు స్పందించడం ఇది నిజంగా హర్షించాల్సిన విషయం. ఈరోజు అంత చిన్న టైంలోనే మరి డిస్కస్ చేసిన చిన్న టైంలోనే ఈరోజు ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా వారికి కూడా ఈరోజు హెచ్ఎంటీవీ మాధ్యమంగా వారికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అంటే ప్రభుత్వం జనరల్గా దేవాదాయ శాఖ అంటే అసలు స్పందించడం చాలా కష్టం. అలాంటి దేవాదాయ శాఖతో మీరు ఎలా ఇంత అద్భుత విజయాన్ని సాధించగలిగారు? మీ వెనక అంటే మొదట్లో స్పందించే వాళ్ళే కరువైన మీకు కొన్ని వేల మంది కనీసం పక్క రాష్ట్రాల నుంచి సైతం మనకి మద్దతు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంతోమంది భక్తులు మనకి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇట్లా దేశమంతా కదిలి వస్తుంది. హిందూ బంధువులంతా మన వెనకే ఉన్నారనే ధైర్యం మీకు కల్పించారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఇది సాధ్యం సుసాధ్యం మన చేతుల్లో ఏం లేదు వంశీ గారు. ఇది కేవలం నేను చెప్పేది ఏంటంటే కేవలం ఇప్పుడు హెచ్ఎంటీవీని భగవంతుడు ఎంచుకున్నాడు, మనందరినీ ఎంచుకున్నాడు స్వామి. కాబట్టి మిమ్మల్నైనా నన్నైనా ఎవరైనా జాగోరే జాగో ఈ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని ఇందులో వచ్చి మాట్లాడే వక్తలను సైతం ఆ పరమాత్ముడు ఎంచుకున్నాడు. కాబట్టి మరి ఎవరైతే ఇందులో భాగస్వామ్యం అయ్యారో అదంతా మనం అంతా అదృష్టవంతులు అంటాం. ఇది ఒక సమూహంగా ఏదన్నా అంటారు చూసారా, 1000 అడుగుల ప్రయాణం ఒక అడుగుతో మొదలైనట్టు ఒక అడుగుతో మొదలు పెట్టాం. కానీ ఈరోజు వేల మంది మనతో నడుస్తున్నారు అంటే ఆ ఒక్క కార్యాచరణలో శక్తి ఉంది, నిబద్ధత ఉంది, నిస్వార్థం ఉంది, అకుంఠిత దీక్ష ఉంది. ఇవన్నీ మనలో ఉన్నాయి. పరమాత్ముడు మనకు ఆ ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలన్నా కూడా ఈరోజు మనం అనుకుని చేసింది కాదు. అలాంటి అనేక విజయాలు, ఆ విజయ గాథలు మనము ఇంపాక్ట్ స్టోరీస్ ద్వారా హెచ్ఎంటీవీలో మన జాగోరే జాగోలో చెప్తూనే ఉన్నాము. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అనే దాని మీద. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కదిలి వచ్చిందంటే ఆ పరమాత్ముడు వాళ్ళల్లో కూడా చైతన్యం ఇచ్చాడు. అక్కడున్న మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు, లేకపోతే మన ఉన్నత అధికారులు ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారో చాలా సానుకూలంగా స్పందించారు మొన్న కలిసినప్పుడు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి ప్రేరణతోనే జరుగుతోంది, భగవంతుడి ఆశీస్సులతోనే జరుగుతోంది, ఆయన రచనతోనే జరుగుతుందని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా బెనారస్ గురూజీ గారు ఈ